వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. ఆంధ్రప్రదేశ్ విషయంలో భారతీయ జనతా పార్టీ ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చ జోరుగా సాగుతోంది. అయితే ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన ఇందుకు బలమైన సంకేతంగా మారింది. ముఖ్యంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పవన్ భేటీ కావటం. ఇదైతే ఖచ్చితంగా సాధారణ రాజకీయ కారణాలు కాకుండా దీర్ఘకాలిక వ్యూహం ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇక ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన వెంటనే పవన్ కళ్యాణ్ సీఎం చంద్రబాబు నాయుడుతో సుదీర్ఘంగా సమావేశం కావటమే ఈ చర్చలకు మరింత బలం చేకూరింది. అయితే ఈ భేటీ కేవలం పాలనపై చర్చలకే పరిమితం కాలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా టార్గెట్ చేసే భారీ ప్రణాళికలో భాగమని రాజకీయ వర్గాలు అంటున్నాయి. అయితే పవన్ కళ్యాణ్ ఈ మధ్య తన రాజకీయ శైలిలో స్పష్టమైన మార్పు చూపిస్తున్నారని జనసేన శ్రేణులే కాదు, ఇక్కడి ప్రత్యర్థి వర్గాలు కూడా గమనిస్తున్నాయి. ఢిల్లీ పర్యటన తర్వాత జనసేన విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు పవన్. ఇక పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలకు కఠిన ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. వైసీపీని ఎదుర్కోవడంలో జరుగుతున్న లోపాలను ఆయన బహిరంగంగానే ప్రస్తావించారు. అవసరమైతే సొంత పార్టీ నేతలపై కూడా విమర్శలు చేయటానికి నేను వెనుకాడను అని కూడా ఆయన దూకుడును చూపిస్తోంది. ఇక తిరుమల లడ్డు వివాదం, మరి దీనిపై స్పందన లేకపోవడాన్ని ప్రశ్నించడం ద్వారా పార్టీ శ్రేణులను అప్రమత్తం చేయటమే కాకుండా భవిష్యత్తులో ఇలాంటి అంశాలను ఎలా హ్యాండిల్ చేయాలి అన్న దానిపై కూడా స్పష్టత ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మరి ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో సమావేశం కావటమే రాజకీయంగా కీలకంగా మారింది. అయితే కూటమిలో భాగమైన టీడీపీ, జనసేన, బీజేపీలు సమన్వయంతో ముందుకెళ్లాలని నిర్ణయించినట్లుగా సమాచారం. అయితే ఇప్పుడు మళ్ళీ సీఎం చంద్రబాబు బీజేపీ నేతలతో కలిసి పవన్ కళ్యాణ్తో పాటు సంయుక్త సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. దీని ద్వారా వైసీపీపై రాజకీయంగా వ్యూహాత్మకంగా ఒత్తిడి పెంచే కార్యాచరణని కూడా ఖరారు చేసే అవకాశం ఉందని ప్రచారం. ఇక తిరుమల నెయ్యి వివాదం కూడా ఈ వ్యవహారంలో కీలక అంశం. ఈ కేసు ప్రత్యేక దర్యాప్తు బృందం దాఖలు చేసిన ఛార్జ్ షీట్లో 36 మంది నిందితుల పేర్లు వెలుగులోకి రావటమే సంచలనంగా మారింది. కల్తీ నెయ్యి సరఫరా, కెమికల్స్ వినియోగం వంటి అంశాలు కోట్లాది భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీశాయనే వాదనని కూడా ప్రభుత్వం బలంగా ప్రజల్లోకి తీసుకెళ్దామని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. కేవలం ఒక నిందితుల అరెస్టుతో ఆగట్లేదు. గత ప్రభుత్వంలోని కీలక నేతల ప్రమేయం ఉందన్న ఆరోపణలను కూడా ఇప్పుడు ఆధారాలు సేకరించి వాటిని ప్రజల ముందుంచే ప్రయత్నం కూటమి చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇదంతా చివరికి ప్రజాక్షేత్రంలోకి తీసుకెళ్లే దిశగా అడుగులు పడుతున్నాయి. అయితే వైసీపీ హిందూ వ్యతిరేక విధానాలుగా ప్రచారం చేస్తున్న అంశాలను ప్రధాన ఎజెండాగా మార్చుకుందామని చూస్తోంది కూటమి. ఇక భారీ బహిరంగ సభలు, ధర్మరక్షణ యాత్రల ద్వారా భక్తుల నమ్మకాలపై జరిగిన అన్యాయాన్ని ప్రజలకు వివరించాలన్న ఆలోచనలో చంద్రబాబు, పవన్ ఉన్నారని రాజకీయ వర్గాల విశ్లేషణ. మరి మొత్తం వ్యవహారంపై అమిత్ షాతో పవన్ కళ్యాణ్ చర్చించి గ్రీన్ సిగ్నల్ కూడా తెచ్చుకున్నారన్న ప్రచారం కూడా ఉంది. మొత్తానికి ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా టార్గెట్ అయ్యే సిచ్యువేషన్లు అయితే కనిపిస్తున్నా. మరి దీనికి కౌంటర్ అటాక్గా జగన్ ఏం చేస్తారో చూడాలి. కీప్ వాచింగ్ బర్డ్ మీడియా ఫర్ మోర్ అప్డేట్స్.